చెప్పండి. గత 20 సంవత్సరాలుగా మా ఇంటర్నేషనల్ లిక్కర్ బ్రాండ్స్ ఆంధ్రాలో అమ్ముతున్నాం. ఈసారి జగనన్న గెలిచాడు కాబట్టి అదే కమిషన్ రేటుకి ఆంధ్రాలో లిక్కర్ అమ్మడానికి పర్మిషన్ కోసం అందరిలా జగనన్న కమిషన్ ఎందుకు ఉండిద్ది? మారిద్దిగా. దాన్నేముందండి, 1-2% పెరిగిద్ది అంతే కదా. 60%. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 60%? పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఆంధ్రాలో మా మంది అమ్మడానికి మీకు 60% ఇవ్వాలా? ఇక మాకు మిగిలేదేముందండి, కుడితి. ఇన్ని సంవత్సరాలుగా మద్యం అమ్ముతున్నాం. ఏ సీఎం అయినా ఎంత కమిషన్ అడిగాడా? వర్కౌట్ అవ్వకపోతే పో, నిన్ను ఇవ్వడం అన్నాడు. మా బ్రాండ్స్ లేవా ఏంటి? ఓ షిట్ జగన్ మామ. అరే, మద్యపాన నిషేధం చేస్తున్నారా జగనన్న? అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ కి ఎక్కువ పర్సెంటేజెస్ చెప్తే వాళ్ళు రారు, మద్యం అమ్మరు, మద్య నిషేధం అవుతుందని అన్న ప్లాన్ కదరా. మద్యపాన నిషేధం అబ్బో ఒక్క. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వస్తే మన కల్తీ మద్యం ఎక్కడ అమ్ముతాం? ఆ బ్రాండ్స్ ఆపేస్తేనే కదా మన కల్తీ మద్యం అమ్ముకునేది. అందుకే ఎక్కువ పర్సెంటేజ్ చెప్పా. కల్తీ మద్యం అమ్మేది మనమే, కల్తీ బ్రాండ్స్ మనమే, రేట్లు పెట్టేది కూడా మనమే. అమ్మో అమ్మో అమ్మో, ఇంతకు తెగించోర్రా. ఇదేనా మద్యపాన నిషేధం అంటే? అన్న చేస్తానన్నది మద్యపాన నిషేధం కాదు, మద్యపానం మీద స్కాము. అన్నా నీకేమైనా సిగ్గున్నదా అన్నా? ఇది జగనన్న లిక్కర్ స్కామా?